హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ఫస్ట్ హెడ్లైన్స్. ఇందిరమ్మ ఇళ్లకు అదనపు నిధులు, ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ పథకం నుండి సహాయం. రూరల్లో ఒక్కొక్క ఇంటికి అదనంగా 39,000. ప్రతి లబ్ధిదారుడికి ఉపాధి జాబ్ కార్డు అందేలా చర్యలు. పూర్తయిన ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం ఆదేశాలు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్కు కేంద్రం నుంచి అదనంగా ఫండ్స్ వస్తున్నాయి. ప్రస్తుతం రూరల్లో ఒక్కో ఇంటికి పీఎం ఆవాస్ యోజన కింద 72,000 ఇస్తుండగా ఇప్పుడు ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ ఫండ్స్ రానున్నాయి. ఇందిరమ్మ స్కీమ్స్కు ఈ రెండు పథకాలు అనుసంధానం చేస్తూ హౌసింగ్ శాఖ సెక్రటరీ విపి గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో ఇంటికి ఇందిరమ్మ ఇంటికి ఉపాధి హామీ స్కీమ్ కింద 27,000, స్వచ్ఛ భారత్ మిషన్ కింద 12,000 కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందనున్నాయి. ఇంటి నిర్మాణం చేసుకుంటున్న లబ్ధిదారులకు ఉపాధి హామీ కార్డులుంటే ఇంటి పని కింద 90 రోజులు పనిచేసేందుకు కూలి కింద రోజుకు 300 చొప్పున కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్నాయి. వీటితో పాటు ఎస్బీఐలో టాయిలెట్ నిర్మాణంతో పాటు ఇతర పారిశుద్ధ్య పనులకు 12,000 కేంద్రం ఇవ్వనుంది. ఇప్పటి వరకు 3 లక్షల ఇండ్లు మంజూరు చేయగా అందులో 2 లక్షల మందికి ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయని, మిగతా 1,00,000 మందికి ఉపాధి హామీ కార్డులు ఇవ్వాలని గ్రామీణ అభివృద్ధి శాఖ హౌసింగ్ అధికారులు లేఖ రాశారు. చంద్రగ్రహణం సంపూర్ణం. దేశవ్యాప్తంగా కనువిందు చేసిన బ్లడ్ మూన్. ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో కనిపించిన ఖగోళ అద్భుతం. ఆదివారం మధ్యాహ్నం నుంచి మూతపడ్డ ఆలయాలు. హైదరాబాద్లో ఆదివారం రాత్రి కనిపించిన చంద్రగ్రహణ దృశ్యం. మూసీకి గోదావరి నీళ్లు. మల్లన్న సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్కు తరలింపు. 7,360 కోట్లతో గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. మల్లన్న సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్కు తరలింపు. మూసీ పునర్జీవం. హైదరాబాద్ నీటి అవసరాలు తీర్చేలా ప్రాజెక్టు. మల్లన్న సాగర్ నుంచి మొత్తం 20 టీఎంసీలు తరలింపు. జంట జలాశయాలు 2.5 టీఎంసీలు, సిటీ అవసరాలకు 17.5 టీఎంసీలు. ORR ఫేజ్లోని 2లో నిర్మించిన రిజర్వాయర్లకు కూడా ప్రారంభించనున్న సీఎం. 298 కోట్లతో చేపట్టే కోకాపేట లేఅవుట్ సమగ్ర అభివృద్ధి ప్రాజెక్టుకు శంకుస్థాపన. మూసీ పునర్జీవంతో పాటు హైదరాబాద్ మంచినీటి అవసరాలు తీర్చేలా కీలకమైన ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. మల్లన్న సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్కు గోదావరి నీళ్లను తరలించనుంది. 7,360 కోట్లతో చేపడుతున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్కు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 2020 డిసెంబర్ నాటికి హైదరాబాద్లో ప్రతి ఇంటికి రోజు నల్లా నీళ్ల సరఫరా చేయవచ్చునని ప్రభుత్వం భావిస్తుంది. హ్యామ్ విధానంలో ప్రాజెక్టు హైదరాబాద్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు, మూసీ పూర్వ వైభవం తెచ్చేందుకు చేపడుతున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2-3 ప్రాజెక్టు ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యునిటీ మోడల్ విధానంలో చేపట్టనుంది. దీనికి మొత్తం 7,360 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తుంది. ఇందులో 40% వాటా ప్రభుత్వం భరించగా మిగిలిన 60% నిధులు కాంట్రాక్టు కంపెనీ సమకూర్చనుంది. ఈ ప్రాజెక్టును కేవలం 2 ఏళ్లలో పూర్తి చేయాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి మొత్తం 20 టీఎంసీలను హైదరాబాద్కు తరలిస్తారు. ఇందులో 2.5 టీఎంసీలతో పాటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నింపి మూసీ పునర్జీవనానికి ఉపయోగిస్తారు. 25 లక్షల మందికి తాగునీళ్లు. ORR ఫేజ్ 2లో నిర్మించిన 15 రిజర్వాయర్లను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. 1,200 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కింద మొత్తం 71 రిజర్వాయర్లను నిర్మించారు. దీని ద్వారా GHMC, ORR పరిధిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలకు నిరంతరంగా నీటి సరఫరా ఉంటుంది. ఇప్పుడు ప్రారంభం కానున్న 15 రిజర్వాయర్లతో 14 మండలాల పరిధిలో సుమారు 25 లక్షల మందికి తాగునీరు అందనుంది. దీంతో సరూర్ నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్నగర్, ఇబ్రాహీంపట్నం, గట్కేసర్, కీసర, రాజేంద్రనగర్, షామీర్పేట్, మెడ్చల్, కుత్బుల్లాపూర్, ఆర్సీపురం, పటాన్చెర్, బొల్లారం మండలాలు ఉన్నాయి. హాకీ ఆసియా కప్ మనదే. ఇండియా హాకీ జట్టు ఆసియా కప్ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన టైటిల్లో ఇండియా 4-1తో డిఫెండింగ్ ఛాంపియన్ కొరియాపై అద్భుతమైన విజయం సాధించి ఫలితంగా వచ్చే ఏడాది ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్లో జరిగే వరల్డ్ కప్కు ఆటోమేటిక్గా అర్హత సాధించింది. వర్షాకాలంలో ఎండలు. రాష్ట్రంలో వర్షాకాలంలో ఎండలు మండుతున్నాయి. ఉక్కపోత పెరిగింది. నైరుతి ఋతుపవనాలు బలహీనపడడం, వాయువ్య గాలుల ప్రభావంతో హీట్ వేవ్స్ రాష్ట్రంలోకి ప్రవేశించి గాలిలోని తేమను హరించివేస్తుండడం ఇందుకు కారణమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నైజీరియాలో బోకోహారం 63 మంది ఊచకోత. నైజీరియాలో బోకోహారం ఇస్లామిక్ టెర్రరిస్టులు అర్ధరాత్రి మూకుమ్మడిగా ఓ గ్రామంపై విరుచుకబడి ఊచకోత కోశారు. ఇండ్లలోకి చొరబడి దొరికిన వారిని దొరికినట్లు 63 మందిని చంపేసి ఇండ్లను తగలబెట్టారు. ప్రాజెక్టులకు పోటెత్తిన వరద. అటు కృష్ణా, ఇటు గోదావరికి ఈ సీజన్లో భారీగా ఫ్లడ్. ఇప్పటిదాకా శ్రీశైలానికి 1,350 టీఎంసీలు
ఎల్లంపల్లికి 446 టీఎంసీలు. ఈడీ కేసుల్లో ఏది పురోగతి? గొర్రెల స్కీమ్ మొదలుకొని కాళేశ్వరం దాకా కేసులు దర్యాప్తు. గత సర్కారు హయాంలో జరిగిన ఆర్థిక నేరాలన్నిటిపై ఫోకస్. ఏసీబీ సిఐడికి ధీటుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు. దర్యాప్తులో మాత్రం నెలల కొద్దీ సాగతీత. సాంకేతిక ఆధారాల సేకరణలో కొన్ని ఆలస్యం. బ్యాంకులు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి డేటా అందక మరికొన్ని పెండింగ్. వివిధ శాఖల నుంచి సహకారం లేదంటూ ఈడీ ఆఫీసర్లు. పలు కేసుల్లో ఆస్తులు అటాచ్మెంట్లు, ఛార్జిషీట్లు దాఖలుకు ఏర్పాట్లు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఆర్థిక నేరాలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తు చేస్తున్న పలు కేసుల్లో కీలక పురోగతి కనిపించడం లేదు. భూదాన భూముల కేసులో ఈడీ దర్యాప్తుకు బ్రేకులు పడగా గొర్రెల పంపిణీ స్కీమ్లో ప్రభుత్వం బ్యాంకుల నుంచి ఇప్పటి వరకు అందినట్లు తెలుస్తుంది. ఫార్ములా ఈ కేసులో ఫారిన్ బ్యాంకుల నుంచి ఫారిన్ ఎక్స్చేంజ్ సంబంధించి సమాచారం ఇవ్వాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు అధికారుల మనీ లాండరింగ్, ఆన్లైన్ బెట్టింగ్ లాంటి కేసుల్లో రాష్ట్ర పోలీసులతో పాటు పోటీపడి ఈడీ కేసులు నమోదు చేస్తున్నప్పటికీ దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతుంది. సాంకేతిక ఆధారాలతో సేకరణలో ఆలస్యం. బ్యాంకులు, టెలికాం సర్వీసులు ప్రొవైడర్ల నుంచి అందాల్సిన డేటా అందకపోవడంతో ఎంక్వైరీ ముందుకు సాగడం లేదని ఈడీ అధికారులు చెప్తున్నారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ నేతలే అడ్డు. కామారెడ్డి సభలో కిషన్ రెడ్డి, సంజయ్ భాగవతం బయటపెడతాం. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఈ సభ తర్వాత కేంద్రం నుంచి దిగిరాక తప్పదు. బీసీ బిల్లులను టెంపరవరీగా ఆపుతారేమో, పర్మనెంట్గా అడ్డుకోలేరు. బీసీ కోట తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడి. సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి తిరుగుదామా అని బండి సంజయ్కి సవాల్. 10 ఏళ్లుగా డ్రగ్స్ దందా. ప్రతి డెలివరీలో 5 కేజీల మెపోడ్రోన్, కిలో 50 లక్షల చొప్పున అమ్మకం. చెర్లపల్లి డ్రగ్ డెన్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి. సీజ్ చేసిన కెమికల్స్ తానేకు తరలింపు. అలర్ట్ అయిన రాష్ట్ర పోలీస్ శాఖ, ఈగల్ ఫోర్స్. చెర్లపల్లిలో బయటపడ్డ డ్రగ్స్ దందాలో సంచలన విజయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు చిక్కిన శ్రీనివాస్ విజయ్ ఓలేటి బృందం గత 10 ఏళ్లుగా డ్రగ్స్ తయారు చేసి డీలర్లకు విక్రయిస్తున్నట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. ప్రతిసారి కనీసం 5 కిలోల చొప్పున మేపోడ్రోన్ డ్రగ్ను విక్రయించేవారని, ఒక్కొక్క కిలోకు 50 లక్షల చొప్పున ఏజెంట్లకు అమ్మేవారని గుర్తించారు. చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో వాగ్దేవి ల్యాబొరేటరీలో శుక్రవారం మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడి చేయడం తెలిసిందే. ఈ దాడిలో 12,000 కోట్ల విలువ చేసే ప్రమాదకర సింథటిక్ డ్రగ్స్ తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఇండియాపై మళ్ళీ నవోరో అకస్. ఫ్యాక్ట్ చెక్తో తిప్పికొట్టిన ఎక్స్ ఒక చెత్త అంటూ నోరు పారేసుకున్న నవోరో. ట్రీట్మెంట్ కోసం వచ్చిన యువతిపై లైంగిక దాడి. కరీంనగర్ దీపిక హాస్పిటల్లో ఘటన. ఎమర్జెన్సీ వార్డులో యువతికి మత్తు మందిచ్చి అగత్యం. ఉక్రెయిన్పై కేబినెట్ బిల్డింగ్పై రష్యా దాడి. 3 పౌరుల మృతి, 15 మంది గాయాలు. రష్యా ఆయిల్ పైప్ లైన్ పైన ఉక్రెయిన్ అటాక్. పశ్చిమ దేశాలు స్పందించాలని విజ్ఞప్తి. కీవ్ సహా పలు నగరాలపై 800 డ్రోన్లతో భీకర అటాక్. నెల్లుట్ల రామాదేవికి కాళోజీ పురస్కారం. రేపు కాళోజీ ప్రజాకవి జయంతి సందర్భంగా ప్రదానం. సీఎం రేవంత్, మంత్రి జూపల్లి అభినందనలు. సాహిత్యంలో విశేష కృషికి అవార్డు.